నమస్కారం ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. వాట్సాప్ గవర్నెన్స్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రభుత్వం రేపటి నుంచి అందుబాటులోకి తీసుకురానున్న నేపథ్యంలో సీఎం సమీక్షించారు. మొదటి విడతగా పౌరులకు 161 సేవలను ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. వాట్సాప్ ద్వారా సేవలను పొందాలనుకునే వారు ఏ విధంగా ఆప్షన్లు ఎంచుకుంటారనే దానిపై సీఎంకు అధికారులు సూచించారు. రెండవ విడతలో మరిన్ని సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తుంది. మొదటి విడతలో భాగంగా దేవాదాయ, ఎనర్జీ, ఏపీఎస్ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ వంటి వివిధ శాఖల్లో సుమారు 161 సేవలను ప్రవేశపెట్టనుంది. దేశంలోనే మొదటిసారి వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నామని, ధ్రువపత్రాల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి ఇక స్వస్తి పలుకుతున్నామని ముఖ్యమంత్రి అన్నారు. అదేవిధంగా పౌరుల సమాచారం సైబర్ నేరగాల చేతికి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని, ఆ దిశగా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఫోరెన్సిక్, సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయాలని సూచించారు. వాట్సాప్ ద్వారా సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది అక్టోబర్ 22న మెటాతో ఒప్పందం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ను డిజిటల్ టెక్నాలజీ వినియోగంలో అగ్రగామిగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వస్తున్న తరుణంలో పాలన, ప్రభుత్వ సేవలను పౌరులకు వేగవంతంగా అందజేయడానికి ఈ విధానం సులభతరం కానుంది. రేపు వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ సమీక్షలో సీఎస్ కె విజయానంద్ పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజల విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రైల్వేతో ముడిపడిన ప్రాజెక్టులు, అభివృద్ధి పనులను సమిష్టి భాగస్వామ్యంతో సత్వరం పూర్తి చేసేందుకు అవసరమైన డిపిఆర్లను త్వరితగతిన సిద్ధం చేయాలని, ఇప్పటికే చేపట్టిన పనులు పూర్తిగా చర్యలు తీసుకోవాలని ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా, డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఏ పటేల్ దృష్టికి తీసుకొచ్చారు. రైల్వేతో ముడిపడిన ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు బుధవారం జిల్లా కలెక్టరేట్ లో ఎంపీ కేశినేని శివనాథ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలిపారు. డిఆర్ఎం నరేంద్ర పాటిల్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, మైలవరం శాసనసభ్యులు వసంత్ వెంకట కృష్ణప్రసాద్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యాన్ చంద్ర, దక్షిణ మధ్య రైల్వే అధికారులు, రెవెన్యూ, మున్సిపల్, ఆర్ఎండ్బి, జాతీయ రహదారులు, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులతో ప్రత్యేక సమన్వయ సమావేశం జిల్లా కలెక్టరేట్లో జరిగింది. ఈ సమావేశంలో రైల్వేతో ముడిపడిన ఇంజనీరింగ్, పారిశుద్ధ్యం, పట్టణ ప్రణాళిక, రెవెన్యూ, ఎస్టేట్ సెక్షన్ల అంశాలపై సమావేశం దృష్టి సారించింది. విజయవాడను ఇబ్బంది పెట్టిన వరదలు పునరావృతం కాకుండా రైల్వే భాగస్వామ్యంతో చేపట్టాల్సిన పనులు నిరంటంకంగా కొనసాగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. డ్రైన్లలో పూడికత, పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటు మ్యాన్హోల్ల వద్ద తేలియాడే చెత్తా చెదారం తొలగింపు, సీసీ అప్రోచ్, ఆర్ఓబి, ఆర్యూబీల మంజూరు, నిర్మాణం, ఆక్రమణల తొలగింపు, డిపిఆర్ల తయారీపై కులాంకషంగా చర్చించి తక్షణ కార్యాచరణకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సమావేశంలో పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ మాట్లాడుతూ రైల్వే ప్రాజెక్టులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థల గురించి, అభివృద్ధి పనులకు సంబంధించిన డిపిఆర్లను వెంటనే సిద్ధం చేసి అనుమతులు సాధించేలా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రైల్వే ప్రాజెక్టులు, శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థ, బుల్లెట్ ట్రైన్, మెట్రో లైన్ నిర్మాణం వంటి వాటిని కేంద్రం దృష్టికి తీసుకొచ్చి అనుమతులు, నిధులు మంజూరుకు తన వంతు కృషి చేసి విజయవాడ నగరాన్ని రైల్వే హబ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. గుడదల వద్ద రోజుకు 180 సార్లు గేటు పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన వంతెన పనులు పూర్తిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. గుణదల రైల్వే వంతెనకు సంబంధించిన డిపిఆర్ను రైల్వే బోర్డులకు సమర్పించడం జరిగిందని, వీలైనంత త్వరలో అనుమతులు మంజూరుకు కృషి చేస్తామని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల విజయవాడ నగర ప్రజలు ముంపు బారిన పడి ఆర్థికంగా కోట్లాది రూపాయలు నష్టపోవాల్సి వచ్చిందన్నారు. బుడమేరు ఆధునీకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న తరుణంలో వాటికి అనుగుణంగా రైల్వేకు సంబంధించిన అండర్ పాస్లు, ఓవర్ బ్రిడ్జ్లు, డ్రైన్లను అభివృద్ధి చేసేందుకు రైల్వే అధికారులు ప్రణాళికలు రూపొందించి చర్యలు తీసుకోవాలన్నారు. వాంబే కాలనీ ఆర్ఓబి నిర్మాణంతో పాటు సింగ్ నగర్, రామకృష్ణపురం అదనపు వెంట్ ఏర్పాటుపైన దృష్టి పెట్టాలన్నారు. పశ్చిమలో వన్ టౌన్ ట్రాఫిక్ కష్టాలను తొలగించడంలో పాటు సితారా, చర్చ్, శివాలయం వద్ద సర్కిల్ అభివృద్ధికి చొరవ చూపాల్సిన అవసరం ఉందని శివనాథ్ తెలిపారు. కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రులు బుడమేరు ఆధునీకరణతో పాటు విజయవాడ నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని, ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా నిర్మాణాలకు అనువైన వేసవిలో వివిధ అభివృద్ధి పనులకు
పూర్తిగా స్పష్టమైన కార్యాచరణతో సమన్వయంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా అధికార యంత్రాంగం, రైల్వే అధికారుల సమన్వయంతో ప్రజా అవసరాలను తీర్చే ప్రాజెక్టులు, అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. అవసరం మేరకు త్వరితగతిన జాయింట్ ఇన్స్పెక్షన్లను నిర్వహించుకున్నామని తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థకు రైల్వే శాఖకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా నగరాభివృద్ధికి మరిన్ని నిధులు సమకూరుతాయన్నారు. సమన్వయ సమావేశాలతో మెరుగైన ఫలితాలు డిఆర్ఎం నరేంద్ర పాటిల్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రైల్వే ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టి సారించారని, పెద్ద ఎత్తున ప్రణాళికలతో ముందుకెళ్తున్నారని, ఈ నేపథ్యంలో విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో పనుల పూర్తికి ఇలాంటి సమన్వయ సమావేశాలతో మెరుగైన ఫలితాలు ఉంటాయని డిఆర్ఎం నరేంద్రయ్య పాటిల్ అన్నారు. వచ్చే 2 ఏళ్ల సమయం చాలా కీలకమైందని, సమిష్టి కృషితో పనుల సత్వర పూర్తితో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేద్దామన్నారు. భద్రతా దృష్ట్యా రైల్వే వంతెనల నిర్వహణం అత్యంత కీలకమైందని, ఈ వంతెనల వద్ద చేపట్టే డ్రైన్లలో పూడికతీత వంటి పనులను వివిధ శాఖల సమన్వయంతో జాగ్రత్తగా చేపట్టేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో డిఆర్ఓ ఎం లక్ష్మీనరసింహం, సీనియర్ డివిజనల్ ఇంజనీర్ ఎస్ వరుణ్ బాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 2014లో చంద్రబాబు సీఎంగా టెరాసాఫ్ట్ సంస్థపై ఒత్తిడి తెచ్చారన్న అభియోగాలపై గత ప్రభుత్వం కేసు పెట్టిందని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. టెరాసాఫ్ట్ ఎండీ వేమూరి హరిప్రసాద్ పై తప్పుడు కేసులు పెట్టి వేధించారన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి మాట్లాడుతూ, కులాల ప్రాతిపదికన చంద్రబాబును ఇరికిచ్చేందుకు జగన్ అక్రమ కేసు పెట్టించారని, చంద్రబాబుపై తప్పుడు ఫిర్యాదులు చేసి ఆయన్ను అక్రమంగా కేసులో ఇరికించారని మండిపడ్డారు. గతంలో ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి ఫిర్యాదు చేస్తే ఎండీ ఫిర్యాదు ఇచ్చినట్లు ఎఫ్ఐఆర్ రాశారన్నారు. ఫిర్యాదులో ఎక్కడ చంద్రబాబు పేరు లేకపోయినా కక్షపూరితంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుపై పెట్టిన కేసులో విచారణ అధికారులు వేసిన ఛార్జ్ షీట్ ను కోర్టు రిజెక్ట్ చేసిందన్నారు. ఛార్జ్ షీట్ ను కోర్టు రిజెక్ట్ చేస్తే జగన్ సొంత పత్రిక సాక్షిలో తప్పుడు వార్తలు రాశారన్నారు. అధికారులతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించారంటూ సాక్షిలో తప్పుడు వార్తలు రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులందరికీ కూటమి ప్రభుత్వం పోస్టింగ్లు ఇచ్చిందని తెలిపారు. పోస్టింగ్లు ఇస్తే అధికారులు అనుకూలంగా పనిచేస్తారా? అలా అయితే గతంలో వైసీపీ పోస్టింగ్లు ఇచ్చి అధికారులతో అనుకూలంగా చేయించారనుకోవాలా అని అన్నారు. ఒక టెరాసాఫ్ట్ అనే ఒక కంపెనీని ఉద్దేశించి ఆ రోజు ఫైబర్ నెట్ మీద ఒక కేసు పెట్టడం జరిగింది. దాంట్లో మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు A1గా పెట్టడం జరిగింది. ఏంటి ఆ కేసు ఆ రోజు పెట్టిన ఉద్దేశం ఏంటంటే, టెరాసాఫ్ట్ అనే సంస్థ కొంత సాఫ్ట్వేర్ రిలేటెడ్ కావచ్చు, కొన్ని టెక్నికల్ సర్వీసెస్ ఫైబర్ నెట్ సంస్థకి ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆ సంస్థ కంట ఆ రోజు అంటే 2014-19లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కంపెనీ మీద ఒత్తిడి పెట్టించి ఆ సంస్థకు కాంట్రాక్ట్ ఇప్పించాడనేది ఉద్దేశం, వాళ్ళ ఉద్దేశం. సో ఎక్కడ కూడా ఆయన సంతగా అంటే వాళ్ళు రాసిందే, నిన్న సాక్షి పేపర్లో రాసింది కావచ్చు, ఇక్కడ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లు కావచ్చు, వాళ్ళు చేసిన ఛార్జ్ షీట్ కావచ్చు, ఆ ఛార్జ్ షీట్ను కూడా రిజెక్ట్ చేశారు. చెప్తాను ఏంటి, ఆ రోజు 2014-19లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ సంస్థ పైన ఒత్తిడి తెచ్చి ఆయన కాంట్రాక్ట్ ఇప్పించారంట. అందుకు కేసు అంట. ఒత్తిడి ఎప్పుడు చేశాడు, ఎలా చేశాడు, ఎవరి మీద చేశాడంటే ఏమీ ఆధారాలు, కేవలం ఒత్తిడి చేశారంట. అది వీళ్ళు కలగన్నారు, వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేవలం కేసు పెట్టాలని. వేమూరి హరికృష్ణ గారు అనుకుంటే ఆయన పేరు, టెరాసాఫ్ట్కి సంబంధించి. కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల క్షేమం ఎంతో ముఖ్యమైనదని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా మొగల్రాజ్పురం, క్రిస్తురాజ్పురం, చిట్టినగర్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగర పరిధిలో ఉన్న కొండ ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు నివసిస్తున్న కొండ ప్రాంతాల్లో గల కొండలను జియాలజిస్టులతో ప్రత్యేకమైన పరీక్షలు చేయించి వాటి నివేదికలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తదుపరి చిట్టినగర్లో గల స్వరంగంను పరిశీలించారు. స్వరంగం నుండి కారుతున్న నీటి సమస్యను అరికట్టే విధంగా ప్రణాళికను సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. ఈ పర్యటనలో చీఫ్ సిటీ ప్లానర్ జీవీజీ ఎస్వి ప్రసాద్, చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరింటెండింగ్ ఇంజనీర్ పి సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు. విజయవాడ నగర పరిధిలో గల ఉన్న అన్ని అన్నా క్యాంటీన్లో ఆహార నాణ్యతను నోడల్ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా పరిశీలించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఆర్టీసీ వర్క్షాప్ రోడ్, హెచ్పీ కాలనీ ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఆర్టీసీ వర్క్షాప్ రోడ్ హెచ్పీ కాలనీలో గల అన్న క్యాంటీన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆహార నాణ్యతలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, అన్న క్యాంటీన్లో అవసరమైన సదుపాయాల్లో ఎటువంటి మరమ్మతులున్నా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, కిచెన్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేటట్టు చూసుకోవాలని, నిరంతరాయంగా తాగునీటి ఉండాలని, వాడుక నీటి పైప్లైన్లలో ఎటువంటి లీకేజ్ లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ జీవీజీ ఎస్వి ప్రసాద్, ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరింటెండింగ్ ఇంజనీర్ పి సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీసీలు రాజ్యాధికారం సాధిస్తేనే అన్ని విధాల అభివృద్ధి సాధిస్తామని, బీసీ బిల్లు సాధించడానికి ఇదే సరైన సమయమని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని కేంద్రాన్ని ఒప్పించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కోరారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఆధ్వర్యంలో నగరంలో బీసీ కుల సంఘాల సమావేశం నిర్వహించారు. దీనికి ఆయన హాజరై ప్రసంగించారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటుతున్న చట్టసభల్లో రిజర్వేషన్ లేకపోవడంతో బీసీలంతా రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల్లోనే బలమైన నేతగా ప్రధాని మోడీ ముందుకు దూసుకువెళ్తున్నారని, బీసీ ప్రధాని పదవీ కాలంలోనే బీసీలకు రాజకీయ రిజర్వేషన్ రావాలని ఆకాంక్షించారు. కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, కులగణన చేపట్టాలని కోరారు. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ్యుడు గీతా మస్తాన్రావు మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పార్లమెంట్లో బీసీ బిల్లుకు కృషి చేస్తామని చెప్పారు. జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను మాట్లాడుతూ, ఓబీసీల డిమాండ్లకు పార్టీ తరపున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అధ్యక్షతన ఈ సమావేశంలో ఈసీ సంఘాల రాష్ట్ర నాయకులు టి అర్జున్ రావు, జక్క శ్రీనివాస్ యాదవ్, కోసూరి ప్రహ్లాద్, బీసీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. 50 ఏళ్ల కింద మీరు ఒక్కసారి అప్పటి తరాన్ని, అప్పటి సామాజిక ఆర్థిక పరిస్థితులు, బీసీ కులాల పరిస్థితులు చూస్తే అత్యంత ఘోరంగా ఉండేది. చదువుకునే వారి సంఖ్య తక్కువ, స్కూళ్ళు లేవు, హాస్టళ్ళు లేవు, స్కాలర్షిప్లు లేవు, రిజర్వేషన్లు లేవు. మా కులాలు చదువుకోవాలి. నేను ఒక ఎజెండాతోటి ఏదో టైంపాస్ కోసం రాలేదు ఉద్యమాలకు. నేను చదివినప్పుడు అన్ని గోల్డ్ మెడల్లు, డిగ్రీలు, బీకామ్, ఎంఏ యూనివర్సిటీ ఫస్ట్, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం గోల్డ్ మెడల్స్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన. బ్యాంక్ ఆఫీసర్ వచ్చింది, గ్రూప్ 2 వచ్చింది, గ్రూప్ 1 జాబ్లు వచ్చినాయి. కానీ అక్కడ నిలకడ ఉండలేదు. నేను నా ఏదో అసంతృప్తి, నా జాతి పేదరికం నుండి చదువుకుంటలేరు, అనేక మంది తెలివితేటలు ఉన్నాయి, వీరి కోసం పోరాడాలి అనే తపనతోటి రాజీనామా ఇట్లా తెల్లకాయల మీద వేసి రిజైన్ చేస్తే ఆఫీసర్లు వేశారు. మీ మీటింగ్ వీడుకొలుస్తారు. అక్కడ రాజీనామా చేసిన సందర్భంగా సభలు పెట్టి, ఇంత బ్యాంక్ ఆఫీసర్ 4 రోజుల్లో మేనేజర్ అవుతాడు, ఇంకా పెద్ద పోస్ట్ పోతాడు, ఎండి దాకా పోతాడు. ఇట్లా ఇక ఓ తెల్లకాయల మీద రాజీనామా చేసిపోతుండని బాధపడ్డారు మన వాళ్ళందరూ ఎస్సీలు, బీసీలు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు ఖచ్చితంగా పాటించాలని, లేని పక్షంలో జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదని నగర పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు తెలిపారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ది కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా రవాణా శాఖ భాగస్వామ్యంతో ఈ ప్రత్యేక కార్యక్రమం జరిగింది. లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్, బందర్ రోడ్లోని పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ వరకు అవగాహన ర్యాలీ జరిగింది. కార్యక్రమంలో రాజశేఖర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సురక్షిత, ప్రమాదరహిత ప్రయాణం, రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ రద్దీ నియంత్రణ తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుపుతున్నామన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు మార్చి 1వ తేదీ నుండి మారినట్టు తెలిపారు. హెల్మెట్ ధరించకపోవడం, ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్లలో జరిమానా పెరగడంతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశాలు ఉన్నాయన్నారు. ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ, భద్రమైన సమాజానికి సురక్షిత రహదారులపై సురక్షిత డ్రైవింగ్ కీలకమని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రహదారి భద్రతకు బాధ్యతగా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. హెల్మెట్ ర్యాలీ అవగాహనని ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషం. గత కొద్ది రోజులుగా పోలీస్ శాఖ కావచ్చు, లేదంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, వివిధ సంస్థలు, ముఖ్యంగా ఎన్జిఓస్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అందరూ కూడా ఈ హెల్మెట్ అవగాహన ర్యాలీని భారీ ఎత్తున ప్రచారం చేస్తున్న విషయం నగర ప్రజానీకానికి అందరికీ తెలుసు.
ఈ రహదారి భద్రతా మాసోత్సవాల్లో ముఖ్యంగా హెల్మెట్ అనేది కాన్సెప్ట్గా తీసుకోవడం జరిగింది. హెల్మెట్ ధారణ అనేది ఎంత ఇంపార్టెంటో తెలియజేస్తూ అన్ని సంస్థలు కూడా ప్లకార్డ్స్ కావచ్చు, లేదంటే హోర్డింగ్స్ కావచ్చు, వివిధ కళారూపాల్లో ఈరోజు ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ, మరొక వైపున పోలీస్ శాఖ భారీ ఎత్తున ఈ హెల్మెట్ డ్రైవ్ ఏర్పాటు చేస్తూ ముందుకు పోతున్నాం. అందులో భాగంగా రీసెంట్గా ఈ బెంచ్ సర్కిల్లో అసలు ఎంతమంది హెల్మెట్ ధరిస్తున్నారు, ఈ డ్రైవ్ స్టార్ట్ అయిన తర్వాత ఎంతమంది హెల్మెట్ ధరిస్తున్నారు అన్న విషయాన్ని మనము కెమెరాస్ ద్వారా, సీసీ కెమెరాస్ అనలిటిక్స్ ద్వారా అనలైజ్ చేస్తే మనకు 84.2% హెల్మెట్ ధరిస్తున్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. అయితే వేరే రోడ్స్లో ఏదైతే ఉందో, ఏలూరు రోడ్లో కావచ్చు, లేదంటే ఏఎస్ నగర్లో కావచ్చు, అజిత్ సింగ్ నగర్లో కావచ్చు, ఇక్కడ కొంత తక్కువగా ఉంది, హెల్మెట్ ధారణ అనేది కొంత తక్కువగా ఉంది. అందుకే ఈ డ్రైవ్ని కంటిన్యూ చేస్తున్నాము. ఎటువంటి పరిస్థితుల్లో ప్రజల భద్రతకి మేము బాసటగా ఉండాలని నిర్ణయించుకున్నాం. అందుకే ఖచ్చితంగా హెల్మెట్ లేనిదే. సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ప్రభుత్వ వీప్, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు నటరత్న నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ ప్రకటించడంతో సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు బాలకృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, గంట కృష్ణమోహన్లు పాల్గొని మాట్లాడుతూ 1974లో తాతమ్మకల చిత్రంతో వెండి తెరపైకి పరిచయమై అతి చిన్న వయసులోనే చారిత్రాత్మక, పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో నటించి ఎన్నో వైవిధ్య పాత్రలు పోషించిన ఏకైక నటుడు నందమూరి బాలకృష్ణ అని తెలిపారు. వేములవాడ భీమకవిగా, అభిమన్యునిగా, నారద మహర్షిగా, సలీంగా, సిద్ధయ్యగా, శ్రీకృష్ణుడిగా, రాముడిగా, శ్రీకృష్ణదేవరాయలుగా ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించిన ఏకైక నటుడు నందమూరి బాలకృష్ణ అని అన్నారు. భారతదేశ సినీ చరిత్రలో నటవారసుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ఏకైక అగ్ర కథానాయకుడు, హిందూపూర్ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు అందించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఇటు సినీ పరిశ్రమలో లెజెండ్గా, అటు రాజకీయ రంగంలో ప్రజానేతగా, సేవా కార్యక్రమాల్లో గొప్ప మనసున్న మనిషిగా 50 సంవత్సరాల సినీ ప్రయాణంలో 109 సినిమాలతో ప్రేక్షకులను అలరించి ఆయన పేదవారికి ఉచిత వైద్యం అందించే క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేసి మరెన్నో విజయాలు అందుకోవాలని, సమాజానికి విశేష సేవలు అందించాలని నందమూరి బాలకృష్ణకు భారతదేశ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ ప్రకటించిన సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు ఇవే మా శుభాకాంక్షలను తెలిపారు. ఈ కార్యక్రమంలో మరక శ్రీనివాస్, పలగాని శివ, ఆలా తారక రామారావు, బంగారు నాయుడు, మల్లేశ్వరరావు, మహేష్, వేముల దుర్గారావు, ఎర్బోతు రామారావు, వేణు, మైనంపాటి సుబ్బలక్ష్మి, సొంటీశ్వరి, గుడివెందుల లీల, సరోజ, ఎస్కే గౌస్య, ఎస్టీ గౌస్య, బత్తుల సాయి తదితరులు పాల్గొన్నారు. నందమూరి వంశం అంటే ఒక చరిత్ర. ఆ చరిత్రని కొనసాగిస్తున్నటువంటి నందమూరి తారక రామారావు గారి వారసుడిగా ప్రవేశించి నేడు 40 సంవత్సరాల సినీ చరిత్రలో అగ్ర హీరోగా వెలుగుతున్నటువంటి నందమూరి బాలకృష్ణకి భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ ఇచ్చినటువంటి సందర్భంగా వారికి పాలాభిషేకం చేసి భారతదేశ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా అభినందిస్తూ బాలకృష్ణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఇటు పౌరాణిక సినిమాలు కానివ్వండి, ఇటు సాంఘిక సినిమాలు కానివ్వండి, ఏ సినిమాలకైనా అగ్ర హీరోల్లో ఒకరి కింద బాలకృష్ణ నటించి ప్రజల్లో మన్నన పొందినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఆనాడు ఎన్టీ రామారావు గారు చూపినటువంటి క్రమశిక్షణలో నందమూరి కుటుంబంలోంచి ప్రవేశించినటువంటి బాలకృష్ణ ఈనాడు మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా పాన్ సినిమాలకి భారతదేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో కూడా నటించేటువంటి పరిస్థితికి ముందుకు పోయాడు. ఈ 40 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున చరిత్రలో నిలిచిపోయేటువంటి పెద్ద పెద్ద సినిమాలు తీసి భారతదేశంలోనే గుర్తింపు పొందినటువంటి తెలుగు సినీ హీరోగా నిలబెట్టినందుకు మన తెలుగు ప్రజలందరూ కూడా గర్వించదగినటువంటి అంశం. ఈ సందర్భంగా
బాలకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి ప్రతిభ కలిగినటువంటి నటులకి మరిన్ని అవార్డులు రావాలని, ఆ రకంగా మన తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా కూడా ముందుకు సాగాలని తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ నుంచి పద్మభూషణ్లు, పద్మవిభూషణ్లు, పద్మశ్రీలు పొందిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తారు. విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో వ్యవసాయ అధికారులు పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయ అధికారిని డిఎంహెచ్ విజయ్ కుమారి రైతులకు, విద్యార్థులకు వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయంపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రతి కుటుంబం సమగ్ర ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా కూరగాయలను పండించి కలుషితం లేని ఆహారాన్ని తీసుకోవాలని కోరారు. అనంతరం వ్యవసాయ సహాయ సంచాలకులు బి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రబీ సీజన్కు అవసరమైన రసాయన ఎరువులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. విజయవాడ రూరల్ ఉద్యాన అధికారిని వి నీలిమ ఉద్యాన పంటలపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. మామిడి పంట పూట పింద దశలో అవసరమగు రక్షణ చర్యల గురించి రైతులకు వివరించారు. కార్యక్రమంలో నున్న టీడీపీ ప్రెసిడెంట్ కలకోటి శ్రీనివాసరెడ్డి, నున్న హైస్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా మరి ప్రతి వారం కూడా మంగళ బుధవారాల్లో ఈ పొలం పిలుస్తుంది ఈ కార్యక్రమం మనం చేస్తున్నాం అన్నమాట. ఏంటి పొలం పిలుస్తుందా? ఏమండి పొలం పిలుస్తుందా? కానీ ఏంటంటే మొక్కలకి కూడా జీవం ఉంది. పిల్లలకి ఇలా మనం మాట్లాడతామో మొక్కలు కూడా మనతో మాట్లాడతాయంట. ఒక శాస్త్రవేత్త ఏం చెప్పారంటే, మీరు మొక్క దగ్గరికి వెళ్ళి నిల్చుంటే ఆ మొక్క మనతో మాట్లాడుతుంది, దాని గురించి చెప్తుంది అంటారు. ఎలా చెప్తుందంటే, ఆకులు వడిలిపోయాయి అనుకోండి, ఏమని చెప్తున్నట్టు, నాకు నీళ్లు తక్కువ అయిపోయాయి అని చెప్తుంది. అలాగే కొన్ని సింటమ్స్ అంటారు, అంటే కొన్ని లక్షణాలు చూపిస్తుంది. ఒకవేళ పసుపుగా మారిపోయాయి కొన్ని ఆకులు, ఏమని అర్థం? పోషకాలు తగ్గిపోయాయి అని అర్థం. రకరకాల పోషకాలు నగరంలో ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. అజిత్ సింగ్ నగర్ లోని షాదీఖానాలో జరిగిన ఈ సమావేశానికి పలు రాజకీయ పార్టీలకు చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశానికి ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సల్లావుద్దీన్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు అతీతంగా మైనార్టీల గురించే కాకుండా పేదల సంక్షేమం కోసం ఏర్పాటైన సంస్థ ముస్లిం సమైక్య వేదిక అన్నారు. ప్రభుత్వానికి పేద మధ్యతరగతి ప్రజలకు మధ్య వారధిగా ముస్లిం సమైక్య వేదిక పనిచేస్తుందన్నారు. పేదలు ఆపదలో ఉంటే ఆపన్న హస్తం అందించి ఆదుకుంటామన్నారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేసిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మనం ఎందుకు ఎండనడవం, ఎందుకు సహకరించాం అనేది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం. అనంతపురంలో బిడ్డ అయిపోతే సూసైడ్ చేసుకున్నాడు. దానికి కారణం ఎవరని నేను అడుగుతా ఉన్నాను. మనం మన సమాజంలో నాయకత్వాన్ని మనం అంగీకరించలేకపోతా ఉన్నాం. మనలో మనం నాయకుడు ఎదుగుతూ ఉంటే ఓడలేకపోతున్నారు కొంతమంది. మనలో ముందుకు వచ్చిన వాడిని మనం ముందుకు నడిపించినప్పుడే మన ధర్మాన్ని, మన జాతి యొక్క ప్రయోజనాన్ని మనం కాపాడగలుగుతాం. ముందు ఈనాడు సమాజంలో రాజకీయాలకు అతీతంగా ఈ రోజు ఆలోచన ఎలా ఉందంటే, కులపరమైనటువంటి చైతన్యం విపరీతంగా వస్తా ఉంది. ఇది ఏ పొలమని అడుగుతా ఉన్నాడు. క్రికెట్ లో 100 స్కోర్ కొడితే లేక ఆ ఆటలో గెలిస్తే గూగుల్లో సెర్చ్ చేసేది ఏంటో తెలుసా? ఇప్పుడు ఏ ప్రయోజనం అంటే ఇవాళ కుల చైతన్యం, కుల ప్రభావం ఎంత పెరిగిపోతా ఉందంటే నేను అనకూడదు, అనొచ్చు. కానీ ముస్లిం సమైక్య వేదిక ఒక మైనార్టీల గురించే కాదు, ముస్లిం సమైక్య వేదిక ప్రతి పేదవారి కోసము, ప్రతి బరువు బలహీన వాళ్ళ కోసము ఈ ముస్లిం సమైక్య వేదిక ఏర్పడడం జరిగింది. సోదరులారా, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య మీడియేటర్గా ఈ ముస్లిం సమైక్య వేదిక పనిచేస్తుందని ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నాము. ఎక్కడ కూడా ఎలాంటి ఆపదలో ఉన్నా కూడా పేదవారు కానీ, అలాగే బలహీన వర్గాలకు చెందిన వారు కానీ వాళ్లకు ముస్లిం సమైక్య వేదిక ఎల్లవేళ రాత్రి కాదు పగులు కాదు, మీకు ఎలాంటి ఆపద వచ్చినా కూడా ముస్లిం సమైక్య వేదిక మిమ్మల్ని ఆదుకుంటుందని చెప్పేసి సభాముఖంగా తెలుపుకుంటున్నాము. అలాగే ముస్లిం సమైక్య వేదిక ఏర్పడము, ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడము,
ముఖ్య ఉద్దేశము ఈరోజు మన దేశంలో రాజ్యాంగానికి తూట్టుపరిచే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాంటి విషయాల మీద ముస్లిం సమైక్యత గలమెప్పుతుంది. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.